వెల్కమ్ బ్యాక్. యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ల మధ్య ప్రతిష్టాత్మకమైన ట్రేడ్ డీల్ మరి కాసేపట్లో కుదరబోతోంది. సో చాలా ప్రయోజనాలు ఉన్నాయి భారత్కి. ముఖ్యంగా ఈ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంజీ రావు గారు, ఏ కార్ల ధరలు తగ్గబోతూ ఉన్నాయి, ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా EU ట్రేడ్ డీల్ కుదరడం వల్ల భారతదేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతూనే వాళ్ళు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే యూరోప్ నుండి వరల్డ్స్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్స్ అన్నీ ఎక్కువ యూరోప్లో తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఆ బ్రాండెడ్ కార్స్ అన్నీ ఇండియా తక్కువ అంటే టారిఫ్స్, దాని మీద మనం విధించే టారిఫ్స్, ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించైపోతుంది ఇండియా. దాన్ని కస్టమ్ డ్యూటీ అంటారు. దానివల్ల ఇండియాలో యూరోప్ బ్రాండ్లు చాలా చౌకగా భారతీయులకి లభ్యమయ్యే అవకాశం ఉందన్నమాట. ఏ బ్రాండ్లు అంటే స్కోడా నుండి ఆడి, BMW, మనకి బెంజ్. ఈ స్కోడా అనేది చెక్ రిపబ్లిక్లో తయారవుతుందండి. తర్వాత ఆడి, BMW, ఈ బెంజ్ అనేవి జర్మనీలో జర్మన్ బ్రాండ్స్. తర్వాత మినీ కూపర్ అని ఇటాలీ ఈ ప్రాంతంలో తయారవుతుంది. ఇంకా ఫ్రెంచ్ నుంచి కొన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఈ టాప్ తర్వాత మనకి ఇంకా చాలా పెద్ద బ్రాండ్లు స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి కూడా కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ బ్రాండ్స్ అన్నిటి మీద మనం కస్టమ్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ డ్యూటీని భారతదేశం తగ్గించబోతుంది. ఇప్పుడు వరకే సుమారు 70% నుంచి 40% విధించేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇది 10% తగ్గిపోబోతుంది. అంటే ఎంత రేటు తగ్గిపోతుంది. కొన్ని హయ్యెస్ట్ లగ్జరీ బ్రాండ్స్ మీద 170% కూడా మనం ట్యాక్సులు విధించేవాళ్ళం. ఇప్పుడు అన్నీ అక్కడే తయారు వచ్చే మోడల్స్, ఈవెన్ మినీ కూపర్ కూడా. ఇప్పుడు మినీ కూపరు, ఈ కొన్ని బెంజ్ ఇవన్నీ ఇండియాలో తయారవ్వండి, కేవలం అసెంబ్లింగ్ ఉంటాయి అనమాట. కాబట్టి వాటికి రేటు యూరోప్ కంటే డబుల్ రేటు ఇండియాలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ టారిఫ్స్ తగ్గించడం వల్ల ఈ బెంజ్, ఆడి, ఈ స్కోడా మోడల్స్, మినీ కూపర్స్ ఇవన్నీ ఇండియాలో చాలా తక్కువ రేటుకి, అంటే ఇండియాలో లభ్యమయ్యే హైయెస్ట్ లగ్జరీ కార్లు అంత రేట్లు అవి మనకు లభించవచ్చు. అందుకే యూరోపియన్ యూనియన్కి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఆ ఒక్క విషయంలో ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనమాట. అది ఆశించే వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. మనం వేరే విషయాల్లో చాలా ఎక్కువ బెనిఫిట్ పొందబోతున్నాం. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏం చేయాలి, వాటితో పోటీ పడాలి. కానీ భారతదేశం ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏంటంటే ఈ టాటా అని, మహేంద్ర అని, అశోక్ లేలాండ్ అంటే ఇవేంటంటే వరల్డ్ గ్లోబల్ బ్రాండ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇవి పోటీ పడగలవు. అంటే కొంచెం స్ట్రాటజీ చేంజ్ చేస్తారన్నమాట. చేంజ్ చేస్తూ ఆ రేట్లు ఇక్కడ తక్కువ ధరకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇండియన్స్ అంతా ఈ బ్రాండ్లకి వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి ఒక అద్భుతం జరగబోతుంది ఇండియాలో. ఇప్పటికే అప్పర్ మిడిల్ క్లాసు, టాప్ క్లాసెస్ ఇప్పుడే యూరోప్ నుంచి దిగుమతి చేసుకుని కూడా కొంటున్నారు అవి ఎంతెంతైనా. కానీ ఇక్కడ నుంచి ఇండియాలోనే అసెంబ్లింగ్, ఈవెన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా ఆశ్చర్యం లేదనమాట. కాబట్టి ఇండియా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుంది. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దదనమాట. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫీల్డ్ ఏదంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీయే. భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది. కానీ ఇండియా ట్రేడ్ డీల్తో ఇండియా వరల్డ్స్ 2nd ఆటోమొబైల్ ఇండస్ట్రీగా అవతరించే అంత పొటెన్షియల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ కార్లన్నీ ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. కాబట్టి షార్ట్ టర్మ్లో భారతీయులకి చాలా బెనిఫిట్ వస్తుంది. ఏది ఆ లగ్జరీ ఆడి, BMW ఇప్పుడు కొనే రేట్లకి చాలా, అంటే 30% నుంచి 40% రేట్లు తగ్గిపోయే అవకాశం ఉందండి. చూసుకోండి ఎంత మినీ కూపర్ ఈ బ్రాండ్లకి. కాబట్టి చాలా బెనిఫిషియల్. కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మాత్రం కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు అంటే లాంగ్ టర్మ్లో ఆ ట్రేడ్ డీల్ మొదలైన తర్వాత ఒక 5-6 సంవత్సరాల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా రీఅడ్జస్ట్మెంట్ అవుతుంది వ్యాపార పరంగా. ఇది అయ్యిందంటే ఇండియా అనేది ఒక గ్లోబల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీగా ఇక్కడ అవతరించబోతుంది. ప్రస్తుతం అయితే ఎవరైతే టాప్ బ్రాండ్ కార్లు అయితే చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ ఈ ట్రేడ్ డీల్ అని చెప్పొచ్చు.